కేంద్ర బడ్జెట్ అనేది గౌరవనీయులైన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ఈరోజు ప్రవేశపెడుతూ ఉన్నారు. ఈ క్రమంలో సరే ఓవరాల్గా ఏమున్నాయి అనేటివి మళ్ళీ మనం వివరంగా మాట్లాడుకున్నాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే తెలుగుదేశం పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ రెండు అతిపెద్ద పార్టీ కాబట్టి అలయన్స్లో ఏమేమి ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ ఏమేమి సాధించుకొని వస్తుంది, దేనికి నిధులు తెస్తారు అనే దాని మీద ఇంట్రెస్టింగ్ ఎదురు చూశారు. బట్ చంద్రబాబు నాయుడు గారికైనా వాళ్ళ టీంకి ఆ బ్యాచ్కి అంతా కూడా అమరావతినే ప్రధాన ఎజెండా కాబట్టి ఆ వెంచర్ చుట్టూనే వాళ్ళ ఆలోచనలన్నీ ఉన్నాయి కాబట్టి ఆ వెంచర్ మీదనే ప్రధానంగా దృష్టి పెడతారు. కాబట్టి ఇప్పుడు బడ్జెట్లో కూడా ఆ వెంచర్ టాపిక్ ఉంది. మిగిలినవన్నీ కూడా మాటలకే పరిమితం అయ్యాయి. వెనకబడిన ప్రాంతాలు రాయలసీమ, ప్రకాశము, ఉత్తరాంధ్రకు నిధులు ఇస్తామన్నారు. ఎప్పుడు ఇస్తారో ఎంత ఇస్తారో అయితే మేడం గారు చెప్పలే. తర్వాత ఏమైనా తెలుస్తుందేమో చూడాలి. పోలవరం త్వరితగతిన పూర్తి చేస్తాం 10 ఏళ్ల నుంచి ఇదే మాట చెబుతూ ఉన్నారు. నెక్స్ట్ ఇంకా విశాఖ చెన్నై కారిడార్కి నిధులు ఇస్తామన్నారు, చెబుతూనే ఉన్నారు. ఇవన్నీ మాటల వరకే. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కట్టుబడి ఉంటామన్నారు. సరే ఈ మాట 10 ఏళ్ల నుంచి ఎవరు అధికారంలో నిర్మలా సీతారామన్ మేడం గారు ఆర్థిక శాఖ మంత్రి అయినా లేకుంటే నేను ఆర్థిక శాఖ మంత్రి అయినా ఈ మాటలు అయితే కంటిన్యూ అవుతూనే ఉంటాయి. నెక్స్ట్ అమరావతికి 15,000 కోట్లు. సో చంద్రబాబు నాయుడు గారు తన మెయిన్ వెంచర్ తన ఆలోచనలన్నీ వెంచర్ చుట్టూ ఉన్నాయి కాబట్టి 15,000 కోట్లు ఇస్తాము అనలే. ఇది మరి అప్పు రూపంలో ఏమో అనిపిస్తుంది. అడిషనల్ ఫినాన్షియల్ సపోర్ట్ అన్నారు మేడం గారు. మల్టిపుల్ ఫినాన్షియల్ ఆర్గనైజేషన్స్ తోటి అంటే మేడం ఏం చెబుతున్నారు, అమరావతికి 15,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని వివిధ ఆర్థిక సంస్థల ద్వారా అందిస్తాము అన్నారు. మరి అది ఆంధ్రప్రదేశ్కి మామూలు కోటా కింద వచ్చి అప్పు కాకుండా అడిషనల్ కోటా కింద కేంద్రం పూచి ఉండి ఇప్పిస్తుందా, లేకపోతే మొత్తం కేంద్రమే ఇస్తుందా? మొత్తం కేంద్రమే అడుగుతుంది. అప్పుల కిందనే భావించాల్సి ఉంది ప్రస్తుతానికి. మేడం సెంటెన్స్ చూసుకుంటే కొంచెం టైం తర్వాత క్లారిటీ వస్తుంది. చాలా క్లియర్గా అన్నారు, రాజధాని నీడ్ ఉంటుంది, రాజధాని ఆవశ్యకతను మేము గుర్తించాం కాబట్టి అడిషనల్ ఫైనాన్షియల్ సపోర్ట్ కింద అమరావతికి 15,000 కోట్లు వివిధ ఫినాన్షియల్ ఆర్గనైజేషన్స్ నుంచి ఇప్పిస్తాము అన్నారు. వివిధ ఫినాన్షియల్ ఆర్గనైజేషన్స్ నుంచి సపోర్ట్ చేస్తామన్నారు. మరి కేంద్రం ఏమైనా పూచిగా ఉండి ఆంధ్రప్రదేశ్కి ఇస్తే వీళ్ళు మరి ఆడ వెంచర్ వేసి ఆ వెంచర్లో ఫ్లాట్లు భూములు అమ్ముడుపోయిన తర్వాత దానికి ఏమైనా కట్టుకోవాల్సి ఉంటుందేమో తెలియట్లేదు. కేంద్రం ప్రత్యేకంగా ఇచ్చినట్లుగా ఒకవేళ అప్పే ఇప్పించింది అనుకోండి, దీన్ని ప్రత్యేకంగా ఇప్పించినట్టుగా మనమే భావించాల్సి ఉండక్కర్లేదు. అది కూడా ఆంధ్రప్రదేశ్ ఖాతాలోనే అప్పు తోసేసేటట్లయితే ఏదో కాసింత ఫ్యాన్సీగా అయితే ఆ పదం కనిపించింది. అమరావతికి 15,000 కోట్లు వివిధ ఆర్థిక సంస్థల ద్వారా ఇప్పిస్తాము అని. మరి కేంద్రం వడ్డీ కట్టుకుని అసలు వాళ్ళు కట్టుకొని ఇప్పిస్తారా, లేకుంటే ఆంధ్రప్రదేశే కట్టాలన్న విషయం తెలియదు. క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఇంతకుమించి ఇంకా బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన అయితే రాలేదు. ఓవరాల్గా పేపర్స్ అన్నీ వచ్చిన తర్వాత ఇంకేమైనా వస్తాయేమో చూద్దాం.